రామిరెడ్డి ఏమైంది? రథకర్రకు దెబ్బ కొడితే ఒకడు అడ్డం పడితే ఎత్తుకొని ఇస్తున్నట్టుగా. చింతల వనపురి రామిరెడ్డి ఎక్కడ అయింది? ఏ ఊరు? ఏ ఊరే అయింది? చింతల వనపురి రామిరెడ్డి ఏ ఊరు? చింతల వనపురి రామిరెడ్డి ఎక్కడా? వాని ఊరే చింతల వనపురి అట. అవునా? ఏమైంది? వాని ఇంటి పేరు చింతల వనపురి వాని పేరు రామిరెడ్డి. వాని ఇంటి పేరు చింతల వన రామిరెడ్డి. 4-5 దళాలా మారేషం వేసుకొని పోలీసుల ఠాణకు చేపలెత్తుకపోయిందట. కడేండి నల్ల నర్సే కడేండి నల్ల నర్సే పోతే అందరు పండుకున్నాడట. ఒక్కడే ఉన్నాడట. ఒక్కడుండి వాడు కూరుకట్టబడుతుండట. ఎక్క తుపాకులు 4-5 లేచేటి కట్ట కట్టుకొని ఎత్తుకొని వచ్చిండట. ఎవరు? నల్ల నర్సే ఠాణకు పోలీస్ ఠాణకు. ఇంకా ఇటు చూడు. కమ్యూనిస్టు దళాలు, యాదగిరి దళం, కడేండి నల్ల నర్సే దళం, చింతల వనపురి రామిరెడ్డి దళం, 3 దళాలు రాజ్యం అంతా తిరిగి అందరినీ లేకుండా చేశారు. దూరలా తుర్కుల లేకుండా చేసిన రాజ్యం అంతా తిరిగి మన తెలంగాణ మొత్తం హైదరాబాద్ చేరింది. దొరలు తుర్కలు మొత్తం హైదరాబాద్ చేరి బంగ్లాలు కట్టి ఇప్పుడు కిరాయిలు తెచ్చుకుంటాను దేవుడికి. అంతేనా? హైదరాబాద్ పొద్దుపోకంగానే తుర్కులు నవాబు పాడతారు. నవాబు పాడతారు తుర్కులు. తెల్లారి చెప్తా పొద్దు ఊపుతాను. వాడ కోడున్నాడు తుర్కులు హైదరాబాద్. అప్పుడు వాళ్ళు ఇష్టమైన జాగా తీసుకొని మంచిగా ఇల్లు పెట్టుకున్నారు. అప్పుడు ఎంత జనం ఆడున్నారు అంత వెళ్ళిపోయి ఇప్పుడు అంత మొత్తం